బిల్లులను ఆపే అధికారం గవర్నర్కు ఉంటే మనీ బిల్లులను కూడా ఆపే అధికారం గవర్నర్లకు ఉంటుంది అని ఇది కొంత సమస్యనని సుప్రీం వ్యాఖ్యానించింది. గవర్నర్ అధికారాలపై జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లులకు గవర్నర్లు ఆమోదం ఇవ్వకుండా వీటో చేస్తే వారు మనీ బిల్లులను కూడా అడ్డుకోవచ్చు అంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. బిల్లులను ఆపే అధికారం గవర్నర్కు ఉంటే మనీ బిల్లులను కూడా ఆపే అధికారం గవర్నర్లకు ఉంటుంది అని ఇది కొంత సమస్య అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, గతంలో జస్టిస్ పార్దీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి రాష్ట్రపతి లేవనెత్తినటువంటి 12 ప్రశ్నల పైన ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘమైనటువంటి విచారణ జరుగుతుంది. ఇది గత వారం రోజుల నుంచి ఈ విచారణ జరుగుతుంది. ఈ రోజు జరిగినటువంటి విచారణ సందర్భంగా జస్టిస్ పిఎస్ నరసింహ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆర్టికల్ 200 ప్రకారంగా ఏదైతే గవర్నర్ కు బిల్లులను ఆపే అధికారం గవర్నర్ కి ఉంది అన్నప్పుడు మనీ బిల్లును కూడా గవర్నర్ కి ఆపే అధికారం ఉంటుంది కదా. ఈ అధికారం అన్నది కొంత సమస్యాత్మకం. దీనిపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అన్నది ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే దానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ వేరే ఉన్నాయి. మనీ బిల్ అన్నది మనీ బిల్లు కేవలం గవర్నర్ యొక్క ఆమోదంతోనే దాన్ని ప్రవేశపెడతారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సమస్య దానికి సమాధానం ఆర్టికల్ 207 లో ఉంది. ఆర్టికల్ 207 ప్రకారం మనీ బిల్లును గవర్నర్ సిఫార్సుతోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టవచ్చు. కాబట్టి గవర్నర్ ఆమోదం నిలిపివేయడం అనే ప్రశ్న మనీ బిల్లులకు రాదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ జస్టిస్ నరసింహ మాత్రం మనీ బిల్లును గవర్నర్ నేరుగా తిరస్కరించగలరా, ఎందుకంటే మనీ బిల్లును తిరిగి పంపలేరు కదా, దీన్ని ఎలా సమన్వయం చేస్తారు? మనీ బిల్లును అంటే ఆర్టికల్ 200 లో ఉన్నటువంటి పదజాలాన్ని బట్టి చూస్తుంటే గవర్నర్ ఏ బిల్లునైనా ఆపే అధికారం గవర్నర్ కు ఉంది, ఏ బిల్లునైనా ఆయన వీటో చేసే అధికారం ఆయనకు ఉంది అన్న అంశాన్ని ఇందులో పేర్కొన్నారు. కాకపోతే ఇది కొంత సమస్యాత్మకంగా ఉంది. వీటిపైన కొంత చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అధికారాలను కనుక ఇస్తే మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి బిల్లులను గవర్నర్లు నిలిపివేస్తూ ఉంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేయాలి, వాళ్ళు ఎటువంటి విధుల్ని నిర్వర్తించాలి? ప్రజల సంక్షేమం కోసం లేదా ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటే కొన్ని పాలసీలను కనుక ప్రభుత్వం కనుక తీసుకొస్తే వాటికి సంబంధించి బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్లు కొంత ఇష్టారాజ్యంగా అంటే గవర్నర్లు తమ అధికారాలను ఉపయోగించి తమకు అనుకూలమైనటువంటి వాటిని మాత్రమే ఆమోదించి మిగతా వాటిపైన ఆమోదం తెలిపినప్పుడు అది కొంత సమస్య అవుతుంది కదా. ఈ ఆర్టికల్ 200 అదేవిధంగా 207 వీటన్నిటిపైన కూడా కొంత చర్చ జరగాలి అన్నది ఆయన లేవనెత్తినటువంటి అభిప్రాయం. గతంలో జస్టిస్ పార్దీవాలా ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా గవర్నర్ అదేవిధంగా రాష్ట్రపతి తమకు దగ్గరకు వచ్చినటువంటి బిల్లులను 3 నెలల్లోగా తిరిగి పంపాలి, ఆమోదం తెలపాలి, లేదా వాటిపైన అభిప్రాయాన్నైనా తెలపాలి అంటూ అందులో తెలిపారు. కానీ దానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటువంటి అధికారం రాజ్యాంగం సుప్రీంకోర్టు కల్పించినప్పుడు అసలు రాజ్యాంగంలోనే ఇటువంటి నిబంధనలు లేనప్పుడు గవర్నర్ కి రాష్ట్రపతికి ఏ విధంగా సుప్రీంకోర్టు ఇటువంటి నిబంధనలు విధించగలదు అంటూ 12 ప్రశ్నలతో ఒక లేఖను రాశారు. దానికి సంబంధించి ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి విచారణ జరుగుతుంది. ఒక ధర్మాసనం 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం సిజేఐ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ తో కూడినటువంటి ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. అయితే దీనిలో కొన్ని కీలకమైన మౌలికమైనటువంటి సమస్యలను కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. జస్టిస్ సీనియర్ కౌన్సిల్ అయినటువంటి హరీష్ సాల్వేతో పాటు పలువురు రాజ్యాంగ నిపుణులు కూడా ఈ యొక్క విచారణ సందర్భంగా తమ వాదనలు వినిపిస్తున్నారు. గవర్నర్ కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, గవర్నర్ ఏ సందర్భాల్లో జోక్యం చేసుకోవచ్చు బిల్లులకు సంబంధించి అన్న వాటిపైన. అయితే ఈ యొక్క జస్టిస్ పార్దీవాలా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము మళ్ళీ ఆ తీర్పును మేము
మళ్ళీ రాయటమా లేకపోతే మళ్ళీ ఆ తీర్పుల పైన స్టే విధించడమా అనేది మేము చేయం. కాకపోతే మా అభిప్రాయాన్ని మాత్రం మేము చెప్తా ఉంటూ ఒక దశలో జస్టిస్ శ్రీజయ్ బిఆర్ గవాయ్ తన అభిప్రాయం తెలియజేశారు. మరి కేవలం ఈ ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయం మాత్రమే తెలియజేస్తుందా లేదా జస్టిస్ పాద్యాల నేతృత్వంలో ధర్మాసనం ఇచ్చినటువంటి ఆ తీర్పు పైన తీర్పును స్టే చేయటం లేదా కొత్త తీర్పును ఇవ్వటం జరుగుతుందా అన్నది ఇంకా 1-2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.